జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబుకి 80 సంవత్సరాలు వచ్చినాయి, అసలు ఎంత వయసు వచ్చినా సరే సిగ్గులేదు చంద్రబాబుకి, ఓసరోళ్ళలాగా రంగులు మారుస్తున్నాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు మరి? ఓసరోళ్ళు ఎవరండి? మడమ తిప్పం మాట తిప్పం అనేవాళ్ళు వాళ్ళు. ఎన్ని ఒక మాట వాళ్ళు నెరవేర్చారా? 3000 పెన్షన్ అన్నారు. ఎప్పటికి ఇచ్చారు పెన్షను? మాట తప్పేది ఎవరు? చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు గెలిచిన దాకా నెలకే పాత పెన్షన్ కూడా 7 కలిపిచ్చాడు. మాట తిప్పేది ఎవరండి? అర్థం కావట్లేదా? మద్యం నిషేధం అన్నాడు, మద్యం తీసేశాడా? విపరీతంగా రేట్లు పెంచేశాడు. ఎవరు మాట తప్పేది ఎవడు? బాబాని చంపేసి రక్త చరిత్ర నారా చరిత్ర అని చెప్తివి నువ్వు. మాట తప్పింది ఎవడు? అలాంటి చరిత్రలో బాబు గారుకుండే లేవు కదా. తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గట్టేసింది ఎవరు? నువ్వు కాదా? ఇలా అక్క చెల్లెళ్ళు గురించి నువ్వు మాట్లాడతావా? ఎవరు నమ్మేది? ఎవడు నమ్మడు? నమ్మే పరిస్థితి కూడా లేదు. అసలు ఈ 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి లేకపోయేటప్పటికి ప్రజలందరూ బాధపడతా ఉన్నారంటారు, నిజమేనా? దరిద్రం పోద్ది అనుకున్నారు. దరిద్రం పోయింది, బాగుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే రైతులైనా సరే పొగులైనా సరే హ్యాపీగా జనం ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ఎంతమందిలో ఎలా ఉంది పరిస్థితి? కొట్టుడు, చంపుడు, నరుగుడు, ఇవాళ ఏమీ లేదు. బలహీన వర్గాల ఆశా జ్యోతి మన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా సరే స్వేచ్ఛగా వ్యాపారస్తులైనా ఎవరికైనా ఎలాంటి హామీ లేదు. ల్యాండ్ ఆర్డర్ శుభ్రంగా ఉంది, ఎలాంటి భయం లేదు. ఇది అప్పుడప్పుడు వస్తాడు, నేను నరుతానంటే ఎవడు భయపడలేడు, ఎవడు భయపడేవాడే లేడు. అన్న మీరు రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా, ఏంటి ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి? ఎలా ఉందో? పక్కన చంద్రబాబు అమరావతి పేరుతో దోచుకుంటున్నాడు, అసలు రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నాడు అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు? అవన్నీ ఒట్టి మాటలండి. ఒట్టి మాటలు. ఏదో ఇప్పుడు బురద చల్లుతూ ఉంటాడు. అప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ఒక 500 బస్సులు పెట్టేసి ఇల్లు ఇస్తున్నా అని చెప్పేసి పేదలందరినీ తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టించాడు అమరావతిలో. ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా? జనాన్ని మోసం చేయటం తప్పితే, అంతేనా? జనాన్ని మోసం చెప్తే ఏమైనా ఉందా? అది అయ్యే మాటలే. ఉపయోగం ఏముంది? ఇలా రాష్ట్రంలో ప్రగతి పదంలో నడుస్తుంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వ్యాపారస్తులు శుభ్రంగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ సూపర్గా ఉంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా సరే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాం అందులో ప్లాన్లోనే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ నడుస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రఫ్లకి ఎవడు భయపడేవాడు లేడు. అందుకు ఉదాహరణ మా చంద్రయ్య గారే, అలా ఉదాహరణ మన శాసగిరావే, అలా ఉదాహరణ మన నెల్లూరు తెనాల్లో అన్నబద్దం శ్రవణ్ మా జోలికి వస్తే మేము ఎవరు రోజులు పెట్టాం, మేము ఒకరి జోలికి వెళ్ళాం. అంటే ఏదైతే ఈ 19 నెలల కాలంలోనే అసలు చంద్రబాబు అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు బేపచ్చంగా ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నాడు, అసలు పెట్టుబడుల విషయం పక్కనెరుగు, అసలు వీళ్ళు తిరిగే జలసాల ఖర్చులకే బేపచ్చంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఖర్చు పెట్టలేదా? జలసాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే దేయాల వేదాలు వాళ్ళు విజయవాడ 5 స్టార్ హోటల్ నుంచి రోజుకు భోజనానికి 1,50,00,000 రూపాయలు రోజు తాడేపల్లి ప్యాలెస్కి బిల్లు వెళ్ళద్ది ప్రతిరోజు. ఏది ఒక భోజనానికి అంటే ఇంకా 2 పూటలు కలుపుకుంటే ఎంత? రోజుకు 3 కోట్లు. ఎంత భయంకరంగా ఖర్చు పెట్టావు? నువ్వా మాట్లాడేది? ప్రజల సొమ్ము గురించి, ప్రజల సొమ్ము దోచుకున్నాడువి నువ్వు ప్రజల గురించి మాట్లాడితే ఎలా? అసలు నేను ఎలాంటి దోపిడికి తెగబడలేదు, ప్రజల సొమ్ము ప్రజలకే పంచిపెట్టాను అంటున్నాను నవరత్నాల రూపంలో. నవరత్నం ఏది ఒకటి చూపించు. ఏమిచ్చావు? 1 సంవత్సరం ఒక పాపకి ఇచ్చావు, 1 సంవత్సరం ఇచ్చావు, 2 సంవత్సరాలు ఎగ్గొట్టావు, దాంట్లో 14,000 ఇచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు అందరికి ఇచ్చావా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చావా? ఇవ్వలేదుగా. దాంట్లో మళ్ళీ ఈడు తెలుగుదేశం కూడా, ఈడు జనసేన కూడా, ఈడు బీజేపీ కూడా అని చెప్పేసి వైసీపీ వాళ్ళకే నువ్వు డబ్బులు ఇచ్చావు. మరి పార్టీ చూడండి, కులం చూడండి, మతం చూడండి అన్నాడు కదా బాబాయ్. మరి వాళ్ళ కార్యకర్తల వరకే అతను ఇచ్చుకున్నాడు. వాస్తవంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో అలా లేదు. ఏ పార్టీ అయినా సరే ఉదాహరణ తీసుకోండి, లోకేష్ గారు ఉన్నారు. మన ఒంగోలులో వాళ్ళ సోషల్ మీడియాలో ఒక కార్యకర్త హాస్పిటల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి చూసి చలించిపోయి ఆర్థిక సాయం చేసినోడు మన లోకేష్ గారు. అవునా? నువ్వు ఈ
టీడీపీ వీళ్ళ వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు ఏ పార్టీ అమ్మా టీడీపీ వాళ్ళకి ఏ పథకాలు మన అందకూడదు. నేను పక్క టీడీపీ. మా సెంట్రల్ నియోజకవర్గంలో నా ఇంటికి ఫీజు రిమెంట్మెంట్ డబ్బులు రాలా, వసతి విద్యా దీవెన రాలా, అమ్మ ఒడి రాలా నాకు గత ప్రభుత్వంలో. ఏంటంటే టీడీపీ. అది నువ్వు వైసీపీకి సీఎం అయ్యావు కానీ ప్రజలందరికీ కాదు. అది అన్న మరి 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఇంకో సంవత్సరాల కాలంలో నేను ప్రజల్లో ఉంటా అంటున్నారు. అంటే ఈ 19 నెలల కాలం ప్రజల్లో లేరా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు వస్తుంటాడండి. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు అన్నాళ్ళు పాదయాత్ర చేశారు. ఆమె ఏం చేశాడు, నెట్టేశారు. మళ్ళీ ఆయన పాదయాత్ర మొదలు పెడితే రేపు అసలు ఆ పార్టీ వాళ్ళే అసలు పార్టీ కూడా నీది కాదని నెట్టేసే పరిస్థితి వస్తుంది ఆయనకి. అది మరి పక్కన ఆయన పాదయాత్ర చేస్తానని చెప్తున్న సమయంలో ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు మాట్లాడుతూ నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా తలకిందులు తప్ప చేసినా నువ్వు గెలవలేవయ్యా ఎన్డీఏ కూటమి కలిసినంత వరకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చండి ఈ వ్యాఖ్యలను అసలు? విజయసాయి రెడ్డి గారు కూటమి కలిసి ఉన్నా లేకపోతే కలిసే ఉంటుంది. మా కూటమికి ఎలాంటి లేదు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకా 20 సంవత్సరాల వరకు మాకు కూటమికి మాకు ఎలాంటి విభేదాలు లేవు అని పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఈ కూటమి ఎప్పుడు విడిపోవాలి, వీళ్ళకి ఎప్పుడు తగాదాలు పెట్టాలి ఇదే చూస్తున్నారే కానీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదండి. మీకు ప్రతిపక్ష పాత్ర ఈపైనా అసెంబ్లీకి వచ్చేసి సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. జీతాలు తీసుకుంటున్నారు కదా, మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అసలు ఎమ్మెల్యే కదా అసెంబ్లీకి రారా? దేశాలు తీసుకోవట్లేదా? ఎవరి సొమ్ము జీతాలు తీసుకోవటం? ప్రజల సొమ్ము కాదా? జీతాలు తీసుకోకుండా ఉండండి. సింగనార్లో వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చావు. నువ్వు ₹1 కోటి ఎక్కడ ఎవరికి ఇచ్చావు? ప్రభుత్వానికి ఇచ్చావా? ₹1 కోటి ఏం చేసావు నువ్వు? ప్రజల గురించి నువ్వు మాట్లాడితే ఎలా? చెప్పావు, ఒకసారి చెవులో పూలు పెట్టావు, చూశారు, అందరిని చూపించావు, సినిమా చూపించావు. ఇంకా లేదు, భూస్థాపదే. కేసీఆర్ పరిస్థితి అంతే, అక్కడ జగన్ గారి పరిస్థితి అంతే. మ్యాజిక్ ఫిగర్ 88 చాలు అంటున్నారు కదా బాబాయ్. మరి ఇప్పుడు పోయినసారి కూడా అన్నారని 175 అని 175 అని. రేపు పొద్దున్న అసలు నీ పార్టీకి అసెంబ్లీ అసలు నీకు ఆ పార్టీ కాపాడుకో. పార్టీ ఉంటుందో లేకపోతే ఎవరికంతా రేపు ఎవరికి తాకట్టు పెడతావో తెలియని పరిస్థితి వస్తుంది. 175 ఏమైంది? 11 సీట్లకు వచ్చింది. ఆ పార్టీని మీకు తాకడ పెడతాను డబ్బులు ఇస్తారంటే మీరు తాకడ పెట్టుకుంటారా? మీరు మాకొద్దు ఆ దొంగల పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి అంటారండి, మేము సింగల్గా అంటావు. సింగల్గా నాయన నీ దగ్గర నేను కలిసేది ఎవరు? నువ్వు వస్తానండి, నేను కలిసేది ఎవరు? రా బాబు కమ్యూనిస్ట్ వాళ్ళు రారండి నీ దగ్గరికి వస్తారా? రా బాబు బీజేపీ వాళ్ళు అంటే నీ దగ్గరికి వస్తారా? నువ్వు దొంగల పార్టీలో ఎవరు కలుస్తారండి? ఎవరైనా కలుస్తారా? అదేమంటే సింహం. ఏం సింహం? నేను కలవాలిగా ముందల. నేను కలిసేదేవుడు, నేను నమ్మేదేవుడు.